బద్దిపోచమ్మ తల్లికి మంగళవారం సందర్భంగా మహిళా భక్తులు కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయానికి భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా బోనాల నైవేద్యాలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారి దర్శనమిస్తున్నాయి. సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్దిపోచమ్మ తల్లికి ఇష్టమైన బోనాల నైవేద్యాలతో పాటు చీరసారెలు, ఓడిబియ్యం, పసుపు కుంకుమలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుందని భక్తులు చెప్తున్నారు. తమ ఇంటి ఇలవేల్పు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న తర్వాత మరుసటి రోజు అయిన మంగళవారం దర్శించుకొని బద్దిపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, ఇలా చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తమ మొక్కులు నెరవేరడంతోనే వేములవాడ రాజన్నకు మొక్కుల తర్వాత అమ్మవారికి బోనాల నైవేద్యాలు సమర్పిస్తున్నామని భక్తజనం మీడియాకు తెలిపారు. ఏదేమైనప్పటికీ నిత్య బోనాలు, పచ్చతోరణం విధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలోని అనుబంధ దేవాలయమైనటువంటి బద్దిపోచమ్మ తల్లి ఆలయానికి అనునిత్యం బోనాల నైవేద్యాలు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు ఓడిబియ్యం, చీరసారెలు, బోనాల నైవేద్యాలు సమర్పిస్తూ సేవలు తరిస్తున్నారు. అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ అమ్మవారిని భక్తులు వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం.